సారీ సార్, చూసుకోలేదు. మన పోలీస్ స్టేషన్ కదా. వెళ్ళండి సార్. ఏంటసే కొత్త పెళ్లి కొడుకులాగా నెగనెగలాడిపోతున్నాడు? మీకు బొత్తిగా మర్యాదలు తెలియవనుకుంటాను. చూస్తుంటే స్వామి భక్తి కూడా లేనట్టుంది. ఏంటిది కూడా అర్థం కాలేదా? ఏదో అత్తగారింటికి వచ్చినట్టు అలా కూర్చోబెట్టారేంటి? పైగా నాలాంటోడు స్టేషన్కి వస్తున్నాడంటే ఎలా ఉండాలి ట్రీట్మెంట్? నేనొచ్చి చూసేలోపు 2 రౌండ్స్ పడిపోయి ఎర్రటి చిక్కటి రక్తం ఆరిపోయి అదో రకమైన అందంతో నిలబెట్టాలి. అది కూడా తెలియకపోతే నువ్వెలా బాగుపడతావయ్యా? అయినా నువ్వేంటి బాబు, నిజాయితీగా నిజాలను జనాలకు చెప్పి ఏం సాధిద్దామని చెప్పు. అయినా నీలా నిజాయితీగా పనిచేసిన ఏ జర్నలిస్ట్కి వాళ్ల సేవకు మెచ్చుకుని సన్మానం చేశారా చెప్పు ఈ జనాలు? మేము 5 సంవత్సరాలకు అవే హామీలు ఇస్తున్నా వాటిని నెరవేర్చక మళ్ళీ వాటిని హామీలుగా ఇస్తుంటే మమ్మల్ని నమ్మి ఓటు వేస్తూనే ఉన్నారుగా. అరే, మాలాంటి వాళ్లను నమ్ముకుంటే 4 రాళ్లు వెనకేసుకోవచ్చుగా. అదే జనాలను నమ్ముకుంటే అవసరం తిరగానే ఆ రాళ్లు నీ మీదే వేస్తారు. తెలివైన కుర్రాడివి, ఆ మాత్రం అర్థం చేసుకోకపోతే ఎలా చెప్పు? ఇవన్నీ ఎందుకులే గాని, మా అబ్బాయి మీద పెట్టిన కేసు వెనక్కి తీసుకుని నాకొచ్చి కనపడు. నిన్ను ఏదైనా పెద్ద మీడియా సంస్థకి సీఈఓని చేసే ప్రయత్నం చేస్తాను. ఏమంటావు? మాట్లాడు. నిజమే సార్ మీరన్నది. పాపం జనాలు మిమ్మల్ని ప్రతిసారి నమ్మి మోసపోతూనే ఉంటారు. ఈసారైనా వాళ్ళ ఆశలు తీరుతాయని కిలోమీటర్ల క్యూలో నిలబడి మిమ్మల్ని గద్దె మీద కూర్చోబెడతారు. కానీ ఆ గెలిపించిన జనాలది అని మర్చిపోతారు. అదే ఫీల్ అవుతూ ఉంటారు. కానీ ఒక్క విషయం మర్చిపోతున్నారు. జనాల్లో చైతన్యం వచ్చిన రోజు మీరుండేది గద్దె మీద కాదు, బొందల గడ్డ మీద అని మర్చిపోతున్నారు. చైతన్యమా జనాల్లోనా? కలగాని కంటున్నావేమో చూసుకో. ఈరోజు కలగా ఉన్నదాన్ని రేపు నిజం చేసి మీ నిజమైన అబద్ధపు బతుకుల్ని జనాల ముందు పెట్టడానికి నాలాంటి వాడి అవసరం ఉంటుంది కదా. జనాల్ని చైతన్యవంతుల్ని చేయడమే నా పని. బ్రతకడం చేత కానీ నీలాంటి తెలివైన మూర్ఖుడితో వాదించడం కంటే మనం చేయాలనుకున్నది చేసుకోవడం ఉత్తమం. ఏమంటావు ఎస్ఐ? అయినా నువ్వేమంటావులే, నేను ఏదంటే అదే కదా. చూడు, చివరిసారిగా అడుగుతున్నాను, ఏం చేయాలనుకుంటున్నావు? అనుకోవడానికి ఏముంది సార్? నీచపు పనులు చేస్తూ నీచంగా బతుకుతున్న నీ కొడుకుని తీసుకొచ్చి అప్పగిస్తే మీరన్న మర్యాదలు చేసి కోర్టులో నిలబెట్టి శిక్ష వేయించి జనాల్లో లేదు అని మీరన్న చైతన్యం తీసుకొద్దామనుకుంటున్నాను. సరే, అలాగే. కానీ నిద్ర నుండి మేల్కొని కలల నుండి బయటకు వచ్చి బ్రతకమంటే, లేదు మనకు ఇక్కడే సుఖంగా ఉంది అంటే
ఎవడు మాత్రం ఏం చేస్తాడు? ఎస్ఐ, బాబుని బాగా జాగ్రత్తగా చూసుకుని మన స్టేషన్లో ఉన్న పాత కొత్త అన్ని కేసులు పెట్టి వాటిని మీ స్టైల్లో విచారించి ఒప్పించి తరువాత నాకు ఫోన్ చేయి. అప్పటికి కూడా ఈ నిజాయితీ ఇలాగే ఉంటే అప్పుడేం చేయాలో ఆలోచిద్దాం. మరి నేను వెళ్ళొస్తాను. ఆరోగ్యం జాగ్రత్త. ఎస్ఐ, జాగ్రత్త చూసుకో. మరి అర్థం కాలేదా? అర్థమైంది సార్. సూపర్. జాగ్రత్తగా చూసుకో. మరి అర్థం కాలేదు నాకు ఫోన్ చేయి. ఎస్ఐ సార్, మినిస్టర్ గారు ఎస్ఐ భుజం తట్టారు అంటే ఖచ్చితంగా ఏదో జరగబోతుంది. భగవంతుడా, ఇలా ఇంకా ఎన్ని రోజులు మానసిక ప్రశాంతత లేకుండా చస్తూ బతకాలి? నీ కొడుకే స్వయంగా తప్పొప్పుకున్నాడు. అందుకే అతన్ని లోపలేసి మమ్మల్ని ఇంటికి పంపించారు. ఇంత నీచపు పనులు చేసే బదులు చచ్చిపోతే అందరూ బాగుంటారు.